తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో అయితే రిలీజ్ చేసింది కదా! దాన్ని బేస్ చేసుకొని అసలు తల్లికి వందనం అమౌంట్ అనేది ఎవరికి పడుతుంది? ఎవరికి పడదు? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం చూడండి. ముందుగా చూసినట్లయితే ప్రెజెంట్ ఈ తల్లికి వందనం అమౌంట్ అనేది 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి కాకుండా 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రెజెంట్ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే స్కూల్స్‌లో చదువుతున్నారో వారికి మాత్రమే ఈ తల్లికి వందనం అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వారి దగ్గర నుంచి 10థ్ క్లాస్ వరకు చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా! వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది వస్తుంది. వీరితో పాటు ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వారికి, ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి వీరందరికీ కూడా ఈ తల్లికి వందనం అమౌంట్ అనేది వర్తిస్తుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే సెకండ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత వారు ఉన్నారో వారికి, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి వీరందరికీ కూడా జూన్ 12వ తేదీన ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేసింది. ఇక మిగిలిన వాళ్ళు కొత్తగా జాయిన్ అవుతారు కాబట్టి, అంటే ఇప్పుడు కొత్తగా ఫస్ట్ క్లాస్‌లో అడ్మిట్ అవుతారు కాబట్టి వారి డేటా ప్రభుత్వం దగ్గర అయితే ఉండదు. వారికి, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు వారికి. వీరిద్దరికీ కూడా ఈ తల్లికి వందనం అమౌంట్ అనేది జూలై 5వ తేదీన అయితే ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమయ్యేదేంటి? ఎవరైతే రీసెంట్‌గా 10థ్ పూర్తయిన తర్వాత త్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు గానీ, లేదంటే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేవాళ్ళు గానీ, లేదా ఐటీఐ జాయిన్ అయ్యేవాళ్ళు వీరెవరికీ కూడా తల్లికి వందనం అమౌంట్ అనేది రాదు. 10థ్ తర్వాత ఇంటర్‌లో జాయిన్ అవుదాం అనుకుంటారు కదా! వారికి మాత్రమే తల్లికి వందనం అమౌంట్ అనేది వస్తుంది. మిగిలిన ఇప్పుడు చెప్పుకున్న పాలిటెక్నిక్, త్రిపుల్ ఐటీ, ఐటీఐ వీరి ముగ్గురికి కూడా ఫీజు రియంబర్స్‌మెంట్ అమౌంట్ అనేది ప్రభుత్వం అందిస్తుంది. ఇక తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కేవలం రూ. 13,000 మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మిగిలిన 2,000 వచ్చేసి మెయింటెనెన్స్ చార్జెస్ కింద అయితే స్కూల్స్‌కి అయితే ఇస్తున్నారు. మరి గత ప్రభుత్వం ఇదే విధంగా ఫాలో అయినప్పుడు ఇదే పార్టీ నేతలు వేరే విధంగా మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా రూ. 15,000 2,000 ఏమో స్కూల్ మెయింటెనెన్స్ కోసం, రూ. 13,000 ఏమో విద్యార్థులకు సంబంధించి ఈ విధంగా అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఈ తల్లికి వందనం పథకానికి ఎలిజిబుల్ అయితే వారిద్దరికీ కలిపి రూ. 26,000 అయితే క్రెడిట్ అవుతాయి. మిగిలిన 4,000 వచ్చేసి మెయింటెనెన్స్ చార్జెస్ కింద వాళ్ళు స్కూల్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రతి విద్యార్థికి రూ. 13,000 మాత్రమే ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి లిస్ట్‌లో పేరు లేని వాళ్ళ వివరాలు అయితే ట్రేస్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఎలిజిబుల్ అయినా సరే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరు పడిన వాళ్ళు, అంటే వారికి ఇనెలిజిబుల్ కాకపోయినా అర్హత ఉన్నా సరే వారి పేరనేది ఇనెలిజిబుల్‌లో చూపించడం జరుగుతుంది. అలా ఎవరి పేరైతే అర్హత ఉండి కూడా ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరు చూపిస్తుందో వారు ఆ ఇష్యూ అనేది క్లియర్ చేసుకోవడానికి జూన్ 20వ తేదీ వరకు కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుంది. ఆ 20వ తేదీలోపు దానికి సంబంధించి కంప్లెయింట్ రైజ్ చేసినట్లయితే వారికి అర్హత ఉన్నట్లయితే ఫైనల్ లిస్ట్ అనేది జూన్ 30వ తేదీన రిలీజ్ చేసి అలాంటి వారందరికీ కూడా జూలై 5వ తేదీన తల్లికి వందనం అమౌంట్ అనేది మిగిలిన వాళ్ళకైతే రిలీజ్ చేస్తారు. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం వాట్సాప్ గవర్నెన్స్‌లో ఆప్షన్ అయితే ఉంది. ప్రెజెంట్ కొత్తగా ఆప్షన్ అయితే తీసుకొచ్చారు కాబట్టి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. 1, 2 సార్లు అయితే ట్రై చేస్తూ ఉండండి. తప్పకుండా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే అక్కడ వీలుగా అయితే ఉంది. సర్వర్ వర్క్ అయినప్పుడు అయితే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇక దానికి సంబంధించి వీడియో కావాలంటే చెప్పండి. ఆ వీడియో కూడా చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.